చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంజర్ల శ్రీకాంత్ భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ సురేష్ బాబు, రాజ్ కుమార్, ప్రేమ్ కుమార్, సత్యేంద్ర శేఖర్, గోపీనాథ్, మున్సిపల్ చైర్మన్ శెల్వరాజ్ మరియు కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి మనం ఆలోచించేస్తే రావు కదా, అంటే డబ్బుల కన్నా సమాజం మిగతా అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నాకు డబ్బులు వేసారనే దానికన్నా మిగతా అంశాలు కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, ప్రజలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అని ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. సో అది మనకి ఆ ఓటుకు సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు దానికి వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా వ్యక్తం చేయాలో నిర్మోహమాటంగా వ్యక్తం చేసేటటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో మనం కూడా ఇక్కడ నాయకులు అందరం కూడా మనం చేసే పని వల్ల చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా, రెండే అంశాలు. పార్టీకి మేలు జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఇది మనం ఒక మాట మాట్లాడే ముందు, ఒక పని చేసే ముందు ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. తద్వారా పార్టీకి, మన నాయకుడికి, అందరికీ గౌరవం పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుందని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లాస్ట్ 5 years నేను చాలా మీటింగ్లో కూడా చెప్పాను, బాగా ఫైట్ చేసి అలవాటు అయిపోయి ఇప్పుడు ఫైటింగ్ లేకపోతే గవర్నమెంట్ వచ్చాక ఖాళీ ఉన్నా అని చెప్పి మనలోనే గ్రూపుల కింద అయిపోయి ఫైటింగ్ చేసుకుంటా ఉన్నాం. అంటే ఏదో ఒకటేదో కాదు చేస్తున్నాడు. మిగతా మీరు ఎంక్వైరీ చేయండి, మిగతా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదండి. రోడ్ల విషయం కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ ఎనాలిసిస్ వర్క్స్ కింద కావచ్చు, లేకపోతే రేపు మున్సిపాలిటీది మొత్తం టోటల్ కంప్లీట్ ప్రపోజల్ ఎస్టిమేషన్ ఇస్తే 1200 కోట్ల రూపాయలు అవుతుంది. అసలు మీరు కళ్ళలో ఎప్పుడైనా ఆ విధంగా ఊహించారా? మన కుప్పం మున్సిపాలిటీ అంత బడ్జెట్ తోటి అంత అడ్వాన్స్డ్గా తయారవుతుంది. అమరావతికి ఎవరైతే ప్లాన్ ఇచ్చారో సింగపూర్ బేస్డ్ కంపెనీ, ఆ కంపెనీ చేత కుప్పం మున్సిపాలిటీ ప్లాన్ ఇస్తున్నాడు సార్. అంటే ఆయన ఆలోచనలు అక్కడ ఉన్నాయి, మరి మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? నిజానికి దానికి తగ్గట్టు దాని రిలేటెడ్గా మనం మాట్లాడితే బాగుంటుంది. మనం చేసిన మంచి గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇవన్నీ ఒకరు మాట్లాడుతుంటే ఒకరి గురించి ఇంకొకరు మాట్లాడుతుంటే వాడి గురించి కదా, నన్ను కాదు కదా మాట్లాడేది కాకుండా అది తప్పు అయితే తప్పు అని అక్కడే పక్కన వాడు ఖండించిన రోజు ఇటువంటి సమస్యలు అనేది ఉండదు. మనకు ఒక ఆనందం అనమాట. ఒకటి సాడిస్ట్లో ఒక 1-2 లెవెల్స్ అనమాట. లోకేష్ బాబు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అందరికీ ఇంకోటి నా కనీసం తండ్రికి దాన్ని కూడా గ్రామాల్లో పూర్తి స్థాయిలో సమాచారం తెలియజేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేయాలని